కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా వరకు ఇప్పటివరకు చాలామంది చేసుకొని ఉంటారు. మిగిలిన అవయవాలు అంటే కొద్దిగా రేర్‌గా జరుగుంటాయి గానీ, కిడ్నీ మాత్రం సర్వసాధారణం అయిపోయిందని అంటున్నారు. కానీ అంత ఈజీనా అండి అసలు ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం అనేది? ఓకే. దాంట్లో చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ముందు ఒకటి అర్థం చేసుకోవాల్సింది కిడ్నీ మార్పిడి, అవయవ మార్పిడి, ట్రాన్స్‌ప్లాంట్ ఎవరికి అవసరం అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఎవరికైతే కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోయి దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఆయాసం రావడము, ఆకలి లేకపోవడము, వాంతులు అవడము, నీరసం ఎక్కువ ఉండడం, ఇలాంటి కండిషన్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకి పరీక్షల్లో, రక్త పరీక్షలో తెలుస్తుంది. క్రియాటినిన్ అన్న పరీక్ష ఎక్కువగా ఉంది, దానివల్ల మనకి కిడ్నీలు పనిచేయట్లేదు, ఇది క్రానిక్ కిడ్నీ డిజీజ్ వల్ల వచ్చిన వ్యాధి, అంటే దీంట్లో మనం రివర్స్ చేయగలిగిన ప్రాసెస్ ఏమీ లేదు అన్న సిచ్యువేషన్లో మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డయాలసిస్ అన్నది, ఇంకొకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైనా సరే అంటే కరెక్ట్గా రిసిపియంట్ సెలెక్ట్ చేసుకుని సూటబుల్ రిసిపియంట్ని చూసుకుంటే ఎప్పుడైనా సరే డయాలసిస్ కంటే కూడా వారికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కానీ రెండు బెటర్గా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది.